ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానము, మరణము, పునరుత్థానము అనే దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగంలో మనకు కనబడే పునరుత్థానం ఉన్నది, మరణం ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు యేసు ప్రభు. ఎవరు దాటినారంటే, ఎవరైతే ఆయన మాట విని ఆయన పంపినవనేది విశ్వాసం ఉంచుతారో వాళ్ళు అంటున్నాడు. వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక్కడ చెబుతున్న మరణము సాధారణ భౌతిక మరణం కాదు. దేవుడి వాక్యంలో చెప్పుతున్న పునరుత్థానము సాధారణ భౌతిక శరీర సంబంధమైన పునరుత్థానము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి భౌతిక మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. అలాగే పునరుత్థానము కూడా 2 విధాలుగా ఉన్నది. ఒకటి భౌతిక పునరుత్థానం, 2 ఆత్మ సంబంధమైన పునరుత్థానము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరణం అనేది 2 విధాలుగా ఉందని చెప్పుకున్నాం కదా. ఒకటి ఏంటంటే ఈ శరీరము లో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోవటం, ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోవటం. మన ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఒకవేళ మనము మంచిగా దేవునికి ఇష్టంగా సంతోషం పరుస్తూ దేవుణ్ణి మనం బ్రతుకుతూ ఉంటే మన ఆయుష్కాలం అంతా బ్రతుకుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చనిపోతాం. అది సాధారణ భౌతిక సంబంధమైనటువంటి మరణం. ఒకవేళ మనము చేయకూడని చెడ్డ పనులన్నీ చేస్తూ క్షమిస్తాడులే, ఏమనడులే, ఎవరు చూస్తున్నారులే అన్నట్లుగా మనం ఈ లోకంలో జీవిస్తూ పోయామనుకోండి, అప్పుడు మనకు మరణం వస్తుంది. అదేంటంటే ఆయుష్కాలం అయిపోయిన తర్వాత వచ్చే మరణం కాదు, అది అకాల మరణము. పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఆ మాట అంటే? ప్రసంగిలో మీరు తర్వాత చూసుకోండి, ఉంది. నీ ఆయుష్కాలమునకు ముందే నీవు మరణించదవేమి అని ఉంది బైబిల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయుష్కాలానికి ముందే మరణించడం అనేది కూడా ఉన్నది. అధికంగా దుర్మార్గ పనులు చేస్తూ ఈ లోకంలో జీవిస్తే దేవుడు మారు మనసు పొందడానికి ఎంత సమయం ఇచ్చినా మనం వినకుండా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేనేంది నువ్వు మారమంటే మారేది అన్నట్లుగా ఈ లోకంలో మనం జీవిస్తే అకాల మరణము చెందుతాం. అలాగే 3వ వర్గం కూడా ఉంది మరణించే వారిలో. 3వ వర్గం ఏంటంటే దేవుని కోసం హతసాక్షులు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు 30 ఏళ్ళకే హతసాక్షులు అవుతారు, చంపేస్తారు వాళ్ళను. 40 ఏళ్ళకు కూడా హతసాక్షులు అయ్యే వాళ్ళు ఉంటారు, 50 ఏళ్ళకి అయ్యే వాళ్ళు ఉంటారు. ఇది ఇంకొక వర్గం అన్నమాట. సాధారణంగా ఆయుష్కాలం అంతా బ్రతికి ఇంకా చివరి రోజు చనిపోయేది ఒకటి ఉంది. దుర్మార్గ పనులు అధికంగా చేస్తూ మారుమనసు పొందకుండా దేవుని నమ్ముకోకుండా అలా బ్రతుకుతూ ఉండడం వల్ల సడన్గా యాక్సిడెంట్లో ఇంకొకటో జరిగి అకాల మరణం చెందేది ఒకటి ఉంది. ఇంకొకటి మూడో వర్గం ఏంటంటే దేవుని కొరకు దేవుని పని చేస్తూ కొట్టబడి చంపబడే ఆ యొక్క హతసాక్షి అయ్యేటువంటి ఆ మరణం కూడా ఉన్నది. ప్రియ దేవుని, ఇదంతా కూడా శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన మరణమే. ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మరణం గురించి నేను చెప్పకముందు భౌతిక సంబంధమైనటువంటి పునరుత్థానం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే భౌతిక సంబంధమైన మరణం చెప్పుకున్నాం కాబట్టి భౌతిక సంబంధమైన పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో పునరుత్థానము అనే దానికి అర్థం ఉంటుంది. అక్కడ 8, 9 కలిసి ఉంటాయి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు అది ఇకను చనిపోడనియు
మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇక్కడ చూడండి, ఇకను అనే పదాలు మనకు రెండు కనపడతాయి కదా. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, అది పునరుత్థానం అంటే. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చనిపోయిన వాళ్ళను దేవుడు లేపినట్లుగా ఉంది కదమ్మా, వాళ్ళు మళ్ళీ చనిపోయారు. అది పునరుత్థానం కాదు, దాన్ని పునరుత్థానం అనరు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇకను చనిపోడనియు అన్నాడు. అంటే ఒకసారి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక చావు అనేది లేకుండా ఉండడమే పునరుత్థానము అంటారు. దాన్ని పునరుత్థానం అంటారు. అక్కడ మళ్ళీ ఏమన్నాడు, ఇకను మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదు. దిస్ ఈస్ కాల్డ్ రిజరక్షన్. ఇది ఒక యేసు ప్రభువు మాత్రమే మరి రిజరక్షన్ అనేది పొందుకున్నాడనేది జగమెరిగిన చరిత్ర ఆధారాలు కలిగిన మరి దేవుని వాక్య సర్వ సత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది పునరుత్థానం. ఇప్పుడు దేవుని నమ్మినటువంటి పిల్లలు కూడా పునరుత్థానము, జీవ పునరుత్థానం అనేది ఒకటి ఉంది, దాన్ని పొందుకోబోతున్నాం మనం కూడా. నిత్యత్వములోనికి దేవునితో ఉండడానికి మనము పునరుత్థానం పొందబోతున్నాం. యేసు ప్రభు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచి ఇక మళ్ళీ చావకుండా ఆయన ఉన్నాడో, ఆ విధంగా ఆయన నమ్మి చనిపోయినటువంటి వాడు ఆయనతో ఉన్నట్లుగా యేసు ప్రభు మధ్యాకాశానికి మళ్ళీ వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు మనము ఒకవేళ చనిపోతే ఇలాగే విశ్వాసులమై ఉండి మనం ఏం చేయబడతాం, లేస్తాం. మళ్ళీ ఏడ లేస్తాం సార్, మట్టిలో మన్నయ్య కలిసిపోతాం కదా. కొంతమంది చంపేసి నీళ్ళల్లోనూ అక్కడ ఇక్కడ పడేస్తారు, కాల్చేస్తారు కదా, బూడిదైపోతారు కదా. ఎట్లా వస్తుంది అది మళ్ళీ బాడీ అంటే? దేవుని శక్తి అది. దేవుని శక్తితో ఆయన అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా సమకూరుస్తాడు. మళ్ళీ మనము లేస్తాం, మహిమ స్వరూపము ధరించుకొని మనము ప్రభువుతో ఉండడానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థానం ఏం పునరుత్థానం? అది ఆత్మ సంబంధమైన పునరుత్థానం కాదు. అదేం పునరుత్థానము? శరీర సంబంధమైన భౌతిక పునరుత్థానము. భౌతిక మరణం, మామూలుగా ఆయుష్కాలం అయిపోయిన చనిపోతాం కదా, అది భౌతిక మరణం. అలాగే భౌతిక పునరుత్థానం అది. యేసు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ మనం లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం అనమాట, మళ్ళీ చావుకున్నాయి. అది భౌతిక పునరుత్థానం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన పునరుత్థానం అంటే ఏందో చూద్దాం మనం ఇప్పుడు, ఓకేనా? ఆత్మ సంబంధమైన మరణం అంటే ఏమిటంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని నుండి వేరైపోవటము, దేవునికి దూరంగా వెళ్ళిపోవటము అనేది ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. ఇది ఎలా చెప్తారు మీరు అంటే, యేసు ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవం. జీవం అంటే ఏంటంటే ఎవరు? యేసు ప్రభు. జీవం అంటే యేసు ప్రభు, నేనే జీవం అన్నాడు. జీవం లేకపోతే మనం చచ్చిపోయినట్లే కదా. యేసు ప్రభు జీవం అన్నాడు కదా, యేసు ప్రభు లేనోడు బతికినట్లా చనిపోయినట్లా? చనిపోయినట్లే కదా. అది ఆత్మ సంబంధమైన మరణం. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే జీవము అన్నాడు. యేసు ప్రభువును కలిగి ఉన్నవాడు జీవమును కలిగి ఉన్నట్లు. ఐఆమ్ ద లైఫ్ అన్నాడు. లైఫ్ లేకపోతే చనిపోయినట్లే కదా. సో జీవమై ఉన్న యేసు లేనివాడు మరణము చెందినటువంటి వాడు, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మనము లేఖనాల్లో చూస్తాం, దానికి సంబంధించినటువంటి వాక్యాలు చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చూసారా, మనం చచ్చిపోయినామంట. దేనివల్ల? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు ఒకప్పుడు అంటున్నాడు. ఎవరితో? ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యేసు ప్రభు నమ్మినటువంటి విశ్వాసులతో, సంఘముతో మాట్లాడుతున్నాడు. మీరు చచ్చిపోయారు అంటున్నాడు. బ్రతికే ఉన్నారు మనలాగా, కానీ మీరు చచ్చిపోయి ఉన్నారు అన్నాడు. ఎలా చనిపోయినా మేము అంటే ఏమంటున్నాడు? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు అంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ డెత్.
ఆత్మ సంబంధమైన మరణము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన పునరుత్థానం కూడా ఉంది. ఆత్మ సంబంధమైన మరణము భౌతిక మరణము పొందకముందే పొందుతాం. భౌతిక మరణం అంటే ఏంటి? ఆయుష్కాలం అయిపోయిన తర్వాత చనిపోయేది. అది పొందకముందే ఈ మరణం పొందుకుంటాం, ఆత్మ సంబంధమైన మరణం. అంటే యేసు ప్రభువును నమ్ముకోకుండా, కలిగి ఉండకుండా జీవించే జీవితం ఏం జీవితం? అది చచ్చిన జీవితం. అర్థమైందా? ఇది మనిషి భౌతిక మరణం పొందక ముందే అనుభవించే మరణం. ఉన్నారు కదా చాలామంది అలాగే భౌతిక సంబంధమైన పునరుత్థానము మనం పొందక ముందే ఆత్మ సంబంధమైన పునరుత్థానము కూడా మనం పొందుకుంటాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటా చూడండి. 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మరణం ఉంది, పునరుత్థానం ఉంది. దీంట్లో మరణం ఏంటి? జీవవాయువు ఊదక ముందు వాడు ఏ స్థితి కలిగి ఉన్నాడో అది మరణ స్థితి. జీవవాయువు ఊదలేదు, ఊరికి ఆకారం బొమ్మని చేసినాడు. మొట్టమొదటగా వాయువు లేదు, లోపల జీవం లేదు, అది మరణ స్థితే కదా. తర్వాత దేవుడు తన జీవవాయువును ఊదాడు, అప్పుడు జీవాత్మ అయ్యాడు. అది పునరుత్థానం. క్షమైన దేవుని బిడ్డలారా, సో మానవులందరూ ఎలాగున్నారంటే ఈ మట్టి బొమ్మలాగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు జీవమై ఉన్న యేసు ప్రభువును కలిగి ఉండకుండా మట్టి బొమ్మలాగా ఈ లోకములో చచ్చిన వారిలాగా మానవులు జీవిస్తున్నారు. ఈ చావును ఆత్మ సంబంధమైన మరణము అని మనం పిలుస్తున్నాం. ఓకేనా? ఆత్మ సంబంధమైన పునరుత్థానం అనగా ఏమిటి? ఆ పునరుత్థానం గురించి వాక్యం ఎక్కడైనా ఉందా? వాక్యం చెప్పిందా అంటే చెప్పింది. ఇప్పుడు చదువుకున్న వాక్యం అదే. యోహాను సువార్త 5:24 ఏమంటున్నాడు? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాడు మరణములో నుండి జీవములోనికి దాటింపబడును, దాటబోవును అన్నాడా? దాటి ఉన్నాడు అనేసినాడు. ఆ క్షణమే ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో యేసు ప్రభువునందో, దేవుని యందో, వెంటనే మనము చచ్చిన స్థితిలో ఉన్న మనం, అనగా దేవునికి దూరమైపోయిన మనము వెంటనే దేవునికి దగ్గర అయిపోతున్నాం. అంటే జీవములోనికి వచ్చేస్తున్నాం. మరణం ఆత్మ సంబంధమైన మరణములో నుండి ఆత్మ సంబంధమైన పునరుత్థానములోనికి వచ్చేస్తున్నామని యేసయ్యే చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అలాంటి వాక్యాలు ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. అక్కడ ఆత్మ సంబంధమైన మరణము ఉంది, ఆత్మ సంబంధమైన పునరుత్థానం కూడా ఉన్నది. చూడండి, మీ అపరాధముల చేతను 2:1 ఎఫెసీ, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెనునా అంటే జరిగిపోయిందని అర్థం కదా. చనిపోయిన వాడు తిరిగి లేచి బ్రతకడం అనేది పునరుద్ధానం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పునరుద్ధానం అయిపోయింది మీకు అంటున్నాడు. ఇది భౌతిక సంబంధమైన తర్వాత ఎప్పుడో జరగబోయేది, యేసు 2వసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే పునరుత్థానం గురించి కాదు ఇది అని అర్థమైపోతుంది కదా మనకు. ఇది ఇక్కడే భూలోకంలోనే మనం బ్రతికున్నప్పుడే, దూరం సపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవునికి సపరేట్ అయిపోయినటువంటి వాడు మళ్ళీ తిరిగి దేవునికితో కలిసిపోతున్నాడు. అదే ఆత్మ సంబంధమైన పునరుత్థానము. తర్వాత అదే 2వ అధ్యాయం 4-5లో కూడా అదే మాట ఉంటుంది మనకు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును, కాదు బ్రతికించెను. అందుకే అంటున్నాను, ఇది
ఇప్పుడే జరుగుతున్నటువంటి మనలో జరిగేటువంటి ఆత్మ సంబంధమైన పునరుత్థానము. దేవుని బిడ్డలారా, 2 వాక్యాలు చూసాం మనం. తర్వాత కొలసి పత్రికలో కూడా ఉన్నది, 2వ అధ్యాయం 13, 14, 15 అంతా కూడా దాని గురించే వ్రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. కొలస్సీ 2:13, మరియు అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా, అపరాధములను మనం మృతులై ఉండగా, తర్వాత ఈ పక్క పైన చూడండి, మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేయును అన్నాడా, జీవింపచేసెను అన్నాడా? అయిపోయింది పునరుత్థానం అంటున్నాడు. ఎక్కడైంది అది పునరుత్థానము? మన లోపల జరిగింది. అది మన లోపల జరిగినటువంటి పునరుత్థానం, అది జీవింపచేసెను అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా అదే మాట ఉంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక యేసు ప్రభు పలికిన మాటే ఇక్కడ కూడా ఉంది. ఆయన పలికాడు కదా యోహాను సువార్త 5:24లో, మరణంలో నుండి జీవములోనికి దాటినాను కదా, అదే ఉంది చూడండి ఇక్కడ కూడా. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం, అయిపోయింది. మరణంలో నుంచి జీవంలోనికి దాటేసినాం అంటున్నాడు. అంటే పునరుద్ధానం అయిపోయింది అంటున్నాడు. ఇది ఏ పునరుద్ధానం? ఇది భౌతిక పునరుద్ధానమా, ఆత్మ సంబంధమైన పునరుద్ధానమా? ఆత్మ సంబంధమైన పునరుద్ధానం. దీనికి ఆధారాలు ఏమిటంటే మనం ఇప్పటికి 4 చూసాం. 1 యోహాను 5:24, 2 ఎఫెసీ 2:1-4, 3వది కొలస్సీ 2:13, 14, ఆ తర్వాత 1 యోహాను 3:14. ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధానము కలిగిన వారు ఎలా ఉంటారు, ఆత్మ సంబంధమైన పునరుద్ధానము పొందనటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలంటే, మనము చదివినటువంటి ఆదికాండం 2వ అధ్యాయములో ఆడ చూసాం కదా, దేవుడు నరుని ముందు ఏం చేశాడమ్మా? మట్టితో చేశాడు. చేసిన తర్వాత జీవవాయువును ఊదాడు. అప్పుడు జీవాత్మ అయినట్లుగా మనము ఈ లోకంలో ఆత్మ సంబంధమైన మరణం అనే దేవునికి ఎడబాటు అనే స్థితిలో ఉన్నప్పుడు మన క్రియలు ఎలా ఉంటాయంటే మట్టి క్రియల్లాగా ఉంటాయి. ఇంకా జీవం రాలేదు కదా దాంట్లోకి, జీవవాయువు ఊదలేదు కదా, అప్పుడు ఓన్లీ మట్టి బొమ్మే కదా, అంత మట్టే. కాబట్టి మన పనులు, మన చూపులు, మన క్రియలు, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన తీర్మానాలు అన్నీ కూడా మట్టి 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 జీవం లేకుండా ఉంటాయన్నమాట. అంతా నిర్జీవ క్రియల్లాగా ఉంటుంది. హెబ్రీ పత్రికలో నిర్జీవ క్రియలు మీరు విడవండి అన్నాడా? మనము నిర్జీవ క్రియలను విడవాలని చెప్పేసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. కాబట్టి అదేంటది? క్రియ చేసేవాడు జీవం కలిగి చేస్తాడా, జీవం లేనివాడు క్రియలు చేస్తాడా? క్రియ అంటే అర్థం ఏంటి? మూమెంట్ కదా, కదలికే కదా క్రియ అంటే. లోపల జీవం లేకపోతే ఎవడైనా కదలగలడా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏం క్రియలు అంటే అవి? అదేంటి క్రియ అంటున్నాడు, మళ్ళీ జీవం లేని క్రియ అంటున్నాడు. నిర్జీవ క్రియ అంటే అర్థం ఏంటి? జీవం లేకుండా చేసిన క్రియ అంటున్నాడు. అందుకే అంటున్నాను నేను ఏమనంటే, ఇది ఆత్మ సంబంధమైన మరణము అని చెప్తున్నా నేను. భౌతిక సంబంధమైన భాష కాదు ఇది, ఆత్మ సంబంధమైన భాష అన్నమాట. అది స్పిరిచువల్ లాంగ్వేజ్ అనేది ఒకటి బైబిల్లో. బైబిల్ అంతట్లో ఎక్కువ ఉండేది అదే, తక్కువ ఉండేది భౌతిక సంబంధమైన భాష. స్పిరిచువల్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ దినాల్లో బోధకులు ఎక్కువగా ఏ భాష వాడుతున్నారు? భౌతిక భాషనే ఎక్కువ వాడుతున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి భాష లేదు ప్రసంగాలలో. అందుకే ఏమవుతా ఉన్నాయి? క్రియలు, నిర్జీవ క్రియలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. దేవుడు వీడు పాట పాడతాడు కానీ జీవం ఉండదు దాంట్లో అన్నాడు కదా. క్రియ, అది క్రియ కదా. వీడు వాక్యం చెప్తాడు కానీ దాంట్లో ఏముండదు? జీవం ఉండదు. అది నిర్జీవ క్రియ. వీడు ప్రార్థన చేస్తాడు కానీ ఏముండదు దాంట్లో? జీవం ఉండదు. మట్టి బొమ్మ, చచ్చిన స్థితి. ప్రేమ దేవుడిని పిల్లలు, జీవం లేనటువంటి వాడు మళ్ళీ ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు? వాక్యం ఎలా చదువుతున్నాడు? పాట ఎలా పాడుతున్నాడు? అంటే అదంతా మతము.
మత సంబంధమైనటువంటి క్రియలు అవి. దేవుడు మనము మతము కలిగిన వారుగా ఉండమని చెప్పడం లేదు, జీవము కలిగిన వారుగా ఉండమని చెప్తున్నాడు. మతంలో ఏముంది? భజన నేర్పిస్తారు, తంత్రాలు మంత్రాలు నేర్పిస్తారు, కంటత చేసి ఎవడైనా పలకచ్చు. దేవుడు అది కాదు కావాల్సింది, దేవుడు అది కాదు కోరుకునేది. నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే ఇంకా హై లెవెల్లో మంచిగా మధురంగా పాట పాడచ్చు, కానీ దాంట్లో దేవుని జీవం లేకపోతే చచ్చిన పాట అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా వాక్చాతుర్యముతో ఎవరు వాడలేనటువంటి వాడడానికి సాధ్యము కానటువంటి సంస్కృతము, మలయాళము, మరాఠీ అన్నీ కలిపి కలగా పులగం చేసి నువ్వు మంచిగా వాక్యం చెప్పొచ్చు, కానీ దాని వలన ఎవడు బ్రతకడు దేవునిలో. చచ్చినటువంటి వారిలోనికి దేవుని జీవము ప్రవహించదు నువ్వు చెప్పే ఆ వాక్యం ద్వారా. వినడానికేమో ఆహా ఏమి భాషా పరిజ్ఞానము అని చెప్పేసి పొగడచ్చు, కానీ వీడు ఇంకా చచ్చినట్లుగానే ఉంటాడు, దేవునికి దూరంగానే ఉంటాడు. దేవునితో ఒక జీవము కలిగిన సంబంధము అనేది ఏర్పడదు. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని సంఘములో నిర్జీవ క్రియలే కనబడుతున్నాయి, నిర్జీవ సంబంధమైన కీబోర్డ్ నోట్సే వినబడుతున్నాయి, నిర్జీవ సంబంధమైన గిటార్ కార్డ్సే వినబడుతున్నాయి, నిర్జీవ సంబంధమైనటువంటి గాన ప్రతిగానములే వినబడుతున్నాయి, నిర్జీవ సంబంధమైనటువంటి ప్రసంగాలు, భాషా పరిజ్ఞానము కలిగిన ఇహలోక సంబంధమైన జ్ఞానముతో కూడిన వాక్య సందేశాలే కనబడుతున్నాయి. జీవం ఎక్కడ కనపడడం లేదు దేవునికి. దేవుడు చూసి అంటాడు, ఇవన్నీ చచ్చిపోయినాయి సంఘాలు అంటాడు, నీవు బ్రతికున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ మృతుడవే అన్నాడా? ఎక్కడన్నాడమ్మా? చూడండి, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో అన్నాడు చూడండి, మా మాట అన్నాడు చూడండి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలు ఎలా ఉన్నాయంట? జీవించుచున్నావన్న పేరు మాత్రముంది, కానీ నీవు మృతుడ. పేరుకు వీడు జీవించుచున్నాడు అనే పేరుకుంది అంతే, కానీ అంత సచ్చినోడు చేసే కార్యాలే చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కార్యాలు ఏంటో నేను చెప్తాను. మట్టి కార్యాల్లాగా ఉంటాయి. అంటే ఎర్త్లీ డిజైర్స్, వీళ్ళకు కోరికలు ఉంటాయి. వీళ్ళ కోరికలన్నీ కూడా మట్టి సంబంధమైన కోరికలు. అయితే జీవము పొంది ఆత్మ సంబంధమైన పునరుద్ధానము పొందినటువంటి వాడు, ఆత్మ సంబంధమైనటువంటి దైవ జీవము, దేవుని జీవము కలిగి పునరుద్ధానం పొందినటువంటి వాని కోరికలు పరలోక సంబంధంగా ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన పునరుత్థాన అనుభవము పొందనటువంటి వాని యొక్క జీవితం ఎట్లుంటుంది అంటే సెల్ఫ్ సెంటర్డ్. అంటే నేను నా అనే దాని మీదనే బ్రతుకంతా సాగిపోతూ ఉంటుంది. సెల్ఫ్ సెంటర్డ్. దేవుని బిడ్డలారా, అయితే పునరుత్థాన అనుభవం కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధమైన పునరుత్థాన అనుభవం కలిగినటువంటి వాని జీవితం ఎలా ఉంటుంది? సెల్ఫ్ ప్లేస్లో ఏం పెట్టాలి? గాడ్ సెంటర్డ్. ఓకేనా? అంటే వాని జీవితం మనకి కేంద్రం ఏమై ఉంటుంది? దేవుడు, దేవుని వాక్యము, దేవుని మాట, దాని మీద తిరుగుతూ ఉంటుంది వాని జీవితం. దేవుని బిడ్డలారా, వీడు పాట పాడతాడు. సెల్ఫ్ సెంటర్డ్ వాడు కూడా చక్కగా పాడతాడు. ఏమని పాడతాడమ్మా? నీ ప్రేమ ఎంతో అపారము అని పాడతాడు. నా గొంతు సరిగా లేదు, వాడు పాడితే భలే ఉంటుంది గొంతు, కానీ అందులో ఏం లేదు, జీవం లేదు. ఎందుకంటే కారణం సెల్ఫ్ సెంటర్డ్. ఆ పాట పాడేటప్పుడు వినేవాడికి అర్థమైపోతుంది ఏమని, వీడు బాగా పాడుతున్నాడని మెచ్చుకోవాలని పాడుతున్నాడు అనేది వినే వాళ్ళకు అర్థమైపోతుంది. వీడు అనుభవించి ఆ పాటను పాడడము
లేదు. వినే వాళ్ళందరూ శభాషణాలి తర్వాత అనే విధంగా పాడుతున్నాడు అనేది అర్థమైపోతుంది. అదంతా మట్టి, దేవుడు బొమ్మని చేశాడు, మట్టి బొమ్మ, ఇంకా జీవం పోయలేదు దాంట్లో, ఆ స్థితిలో ఉండడం అన్నమాట. దేవుని బిడ్డలారా, తర్వాత వీడి కార్యాలన్నీ ఎలాగుంటాయంటే టెంపరీగా ఉంటాయి. ఎవడి కార్యాలు? ఆత్మ సంబంధమైన పునరుద్ధాన అనుభవం పొందినటువంటి కార్యాలు తాత్కాలికం. అయితే దైవ సంబంధమైన జీవము కలిగి పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి వాని కార్యాలన్నీ ఎలాగుంటాయి? ఇటర్నల్. ఇటర్నల్ అంటే ఏంటి? నిత్యత్వానికి సంబంధించినట్టుగా ఉంటాయి, నిత్యమైనవిగా ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీడంతా ఏం చూస్తాడు? నేను ఎన్నేళ్ళు బ్రతుకుతా, ఈ ఇన్నేళ్లలో నా జీవితము బాగా సాగాలంటే ఎలాంటి చదువు చదవాలి, ఎలాంటి ఉద్యోగం సంపాదించాలి, ఎలాంటి ఈ పిల్లను పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లలు కనాలి, పిల్లలు కనకముందే ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు కొనాలి, కట్టాలి. ఇదంతా ఏంటి? ఇటర్నల్. ఇది శాశ్వతమైనది, ఇదే టెంపరీ కదా. అటు ఎక్కువని వీడు వెళ్ళిపోయినాడు అనుకో, వీని ప్లాన్స్ అని ఏమవుతాయి? కానీ ఆత్మ సంబంధమైన పునరుద్ధానము కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ జీవితం వరకే కాదు ఎల్ఐసి కట్టేది, ఈ జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది ఇంకోటి కదా, అక్కడ కూడా వీడు ప్లాన్ చేస్తాడు, ఆడ ఇల్లు కడతాడు. యేసయ్య ఏమన్నాడు? నేను మీకు నివాసములు నిర్మించడానికి వెళ్తున్నా అన్నాడా? అక్కడ చూసుకుంటాడు, అక్కడ కూడా చూసుకుంటాడు. అందుకే అంటున్నాను, ఆత్మ సంబంధమైన పునరుద్ధాన అనుభవంలో బ్రతుకుతూ ఉన్నటువంటి వాని లైఫ్ ఇటర్నల్గా ఉంటుంది, నిత్యమైన వాటి యందు వాని దృష్టి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చచ్చినోడికి బతికున్నోడికి తేడా ఏంటి ఆత్మ సంబంధంగా అనేది మనం ధ్యానం చేస్తున్నాం. పునరుత్థాన పండగ కదా, అందుకే దాని గురించి ధ్యానం చేస్తున్నాం. చచ్చిపోయినాడు వీడు అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దేని ఆధారంగా చెప్తాడు చనిపోయినాడని? ఏమేమి చెక్ చేస్తారు? హార్ట్ బీట్, ఊపిరి కదా, బ్రెయిన్ డెడ్, వీడు కూడా డెడ్, హార్ట్ నో పంపింగ్, ఏం లేదు, లబ్డబ్ ఏం లేదు, కాబట్టి డెడ్ అంటారా? ఓకే, మరి ఈ డెడ్ అయితే ఏం చెయ్యి పని చేయదా? పని చేయదు, ఏ పార్ట్ కూడా ఫంక్షన్ చెయ్యదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా చచ్చిపోయినోడు కూడా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆత్మ సంబంధంగా హార్ట్ ఉంది, హృదయం అంటారు దీన్ని. ఆత్మ సంబంధంగా హృదయం ఎలా ఉంటుంది? ఇప్పుడు హృదయం అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషన్స్కు కేంద్రం అది. ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు. ఆత్మ సంబంధంగా చచ్చిపోయినోడికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. అంటే నెంబర్ 1 ఒకటి ఉదాహరణ చెప్తా, ఆనందము, జాయ్. వీడు పాట పాడతాడు, బాగా ప్రార్థన చేస్తాడు, వీనికంటే ఎక్కువ వీడు ప్రార్థన చేస్తాడు. ఎవరు? ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాడు. అర్థమైందా? వీడు సంతోషంగా ఉంటాడు, కానీ వీని సంతోషం ఏం సంతోషం? తాత్కాలిక సంబంధమైనది, మట్టి సంబంధమైనది కదా. ఈ రకంగా ఉంటుంది అనమాట వీని సంతోషం. కానీ ఆత్మ సంబంధంగా జీవము కలిగి పునరుద్ధాన అనుభవం కలిగిన వాడికి కూడా సంతోషం ఉంటుంది. వీని సంతోషం ఎలాంటి సంతోషము? దైవ సంబంధమైన స్పిరిచువల్గా వీని ఆనందము, సంతోషము ఉంటుందన్నమాట. అది తేడా. అప్పుడు హార్ట్ స్పిరిచువల్గా, ఆత్మ సంబంధమైన హార్ట్ ఎవరికి కొట్టుకుంటుంది, ఎవరికి కొట్టుకోవడం లేదు? పునరుద్ధాన అనుభవం కలిగినోడికి ఆత్మ సంబంధమైన గుండె ఇంకా ఆడుతూ ఉంది, పునరుద్ధాన అనుభవం లేనోడికి ఆత్మ సంబంధమైన గుండె ఆగిపోయింది, సరఫరా లేదు. మళ్ళీ వాడు సంతోషంగా ఉన్నాడు కదా, కానీ ఆత్మ సంబంధమైన సంతోషము కాదది. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ చూసి ముందుకు వెళ్ళిపోతాను నేను. హబక్కు గ్రంథము చివరి అధ్యాయము చూడండి. అక్కడ ఒక ఆయన ఏం ఆనందంగా ఉన్నాడంటే మహదానందంగా ఉన్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చూడండి. 17-18. అంజూరపు చెట్లు పూయడం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు,
ఒలివ చెట్లు కాపు లేకున్నాయి, పైరు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్డిలో లేవు, ఎక్కడికో పోయినాయి, పశువులు పోయినాయి. అయితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? అది ఎట్లా వస్తుంది మా ఆనందము? వస్తుంది ఆనందం. ఉద్యోగం పోయింది అనుకో నీకు సడన్గా, వ్యాపారం పోయింది అనుకో నీకు సడన్గా, నేను యెహోవా యందు ఆనందించేదనంటే అందరు నవ్వుతారా లేదా? దేవుని బిడ్డారా, ఎందుకురా నీకు అంత ఆనందము? నీ దేవుడు ఏం చేసినాడు నీకు? ఏమి ఇచ్చినాడు నీకు? నీకు దేవుడు 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 అని దేవుడు నమ్ముకున్నావు అంటారా లేదా? వీడంటాడు, ఒరే నా ఆనందం వేరురా, నీ ఆనందం వేరురా. నా ఆనందం వేరు. నా ఆనందానికి ఆధారము ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కాదురా భయ్. మీరా ఆనందానికి ఆధారము మూలము ఎవరు? దేవుడు. ఈరోజు ఉదయకాలం మనం ధ్యానం చేసాం, సిలువ యందు అతిశయించడం. సిలువ యందు ఉంది నాకు ఆనందం, ఇహలోక సంబంధమైన సంపద మీద కాదు. ఎందుకంటే ఇవన్నీ టెంపరరీ. ఆత్మ సంబంధమైన పునరుద్ధానం కలిగిన యొక్క గురి దేని మీద ఉంటుంది? ఇటర్నల్, దైవ సంబంధమైన నిత్య సంబంధమైన వాటి మీద ఉంటుంది. కాబట్టి వీని ఆనందం కూడా అలాంటిదే. దేవుని బిడ్డలారా, ఇది జీవము కలిగి ఉన్నాడా లేదా, వీడు సచ్చిన స్థితిలో ఉన్నాడా, వీడు బతికున్నాడా లేదా, ఆత్మ సంబంధంగా పరలోక సంబంధంగా అని కనుక్కోవడానికి మనకు గుండెని పట్టుకుంటాం మనం. అట్లా ఈ గుండెని పట్టుకోవాలి. ఎమోషన్స్, వీని ఎమోషన్స్ ఎలాగున్నాయి, వీని భావోద్రేకాలు ఎలాగున్నాయి, వీడు సంతోషము, వీని దుఃఖము. పరిశుద్ధ గ్రంథంలో దుఃఖం, ఆత్మ సంబంధమైన దుఃఖం ఉందా లేదా? ఉందా? ఆత్మ సంబంధమైన దుఃఖం ఉంది, శరీర సంబంధమైన దుఃఖము ఉంది. దేవుని బిడ్డలారా, నా కొడుకు బాగా మంచి ఉద్యోగం సంపాదించాడు, 1,50,000 ఉద్యోగం అనుకోండి. ఈ కాలంలో పిల్లనివ్వరు 1,00,000 లేకపోతే. ఆ కాలంలో 10,000, 20,000, 30,000 అంటే అబ్బా ఇంత జీతం బాగుంటుంది నా కూతురు అని ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో 1,00,000 రూపాయలు మినిమం జీతం. 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడున్న ఖర్చులకు 50,000తో సమానం. బెంగళూరులో అయితే అది 30,000తో సమానం. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. 1,50,000 ఉంది నా కొడుకు, ఏమి మేధావి, ఏమో బాగా సంపాదిస్తున్నాడు, మంచి ఉద్యోగము. అయితే రక్షణ పొందుకోలే. వాళ్ళ నాన్న నిజంగా ఆత్మ సంబంధమైన పునరుద్ధాన అనుభవం కలిగినోడైతే, దేవుని జీవం కలిగినోడైతే ఆనందంగా ఉంటాడా, దుఃఖంగా ఉంటాడా? నిజమేనా? క్రైస్తవ్యం అలా ఉందా ఇప్పుడు? అలా ఉన్నారా క్రైస్తవులు? లేరు. దేవుని బిడ్డ అంటే ఈనాటి సంఘము ఏ స్థితిలో ఉంది? పేరుకు మాత్రము బతికున్నావు అన్నట్లుంది, కానీ చచ్చిన స్థితిలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, పునరుత్థాన అనుభవం అంటే ఏమిటి అనేది చెప్తున్నాను నేను. పునరుత్థాన జీవము కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి అంటే వాడి స్థితి ఎలాగుంటుంది అనేది మనం చూడాలని. గుండె పట్టుకుంటారు, నాడి పట్టుకుంటారు. అట్లా వీని గుండె అంటే వీని ఎమోషన్స్ పట్టుకుంటే తెలిసిపోతుంది మనకు, బతికున్నాడా వీడు చచ్చిపోయి ఉన్నాడని. దేవుని బిడ్డలారా, తర్వాత బ్రెయిన్ డెడ్ కదా, భౌతికంగా చచ్చిపోయినాడంటే. ఆత్మీయంగా వీని బ్రెయిన్ డెడ్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసా మనము? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అది కూడా అక్కడ బ్రెయిన్ కనబడుతుంది చూడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన. బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాడు ఆత్మలో ఉత్తమమైన దేవుని చిత్తమేదో కనుక్కోలేడు అన్నాడు. అక్కడ పరీక్షించి తెలుసుకొనట్లు అన్నాడు. బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాడు ఆత్మలో దేవునికి అనుకూలమైన సంపూర్ణమైన చిత్తమేదో తెలుసుకోలేడు. డెడ్ అయిపోయింది అది. దేవుని బిడ్డలారా, బ్రెయిన్ అనేది థాట్స్కు, డెసిషన్ మేకింగ్కు కదా, మన ఆలోచనలు, తలంపులకు, మన తీర్మానాలకు బ్రెయిన్ అనేది. మనస్సు ఆత్మ సంబంధంగా నీ బ్రెయిన్ డెడ్ అయిందంటే దైవ చిత్తం ఏదో నాకు తెలియడం లేదు బ్రదర్ అంటే వీడి బ్రెయిన్ ఏమైపోయింది? డెడ్ అయిపోయింది. పునరుత్థాన అనుభవం లేదని అర్థం.
మళ్ళా పునరుద్ధాన పండగ చేసుకుంటాడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా అని భజన చేస్తూ పాట పాడతాడు. కానీ ముందు వీడు లేయలేదు, ఇక్కడ వీడు చచ్చిపోయి ఉన్నాడు, వీని బ్రెయిన్ డెడ్ అయిపోయింది, వీని బ్రెయిన్ ముందు బతకలేదు. ఎలా చెప్తావు బ్రదర్ నువ్వు అంటే బైబిల్ చెప్తుంది, బ్రెయిన్ డెడ్ అయితే వాడు దేవుని చిత్తం ఏదో తెలుసుకోలేడు, పని చేయడం లేదు బ్రెయిన్. ప్రేమైన దేవుని బిళ్ళారా, అలాగే కళ్ళ గురించి ఒకటి చెప్పేసి నేను ముగించేస్తా. మొత్తం బాడీ అంతా చెప్పాలంటే టైం పడుతుంది, మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని. తర్వాత కళ్ళు, నా కళ్ళు డెడ్ అయిపోయినాయంటే చూడలేను కదా. ఆత్మ కళ్ళు డెడ్ అయిపోయినాయి అనేది ఎలా తెలుసుకుంటామంటే కీర్తనలు 119:18 ద్వారా చూడండి. కీర్తనలు 119:18. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు. బైబిల్ చదువుతున్నప్పుడంతా అందులో రాయబడి ఉన్న దైవ సంగతులు ఆశ్చర్యకరుడైనటువంటి రాసినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మనము గ్రహిస్తూ ఉన్నాం, మనం చూడగలుగుతున్నామంటే ఆత్మలో మన కన్నులు చచ్చిపోలే, డెడ్ కాలేదని అర్థం, జీవము కలిగి ఉన్నాయని అర్థం. దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతున్నాం అయినా సరే అందులో ఏం కనపడడం లేదు, ఏదో మామూలుగా చదువుతా పోతున్నట్టు చదువుతా పోతానే ఉన్నాం. అంటే ఏమైపోయింది, వీని కళ్ళు డెడ్ అయిపోయినా జీవం లేదు. మళ్ళీ పాట పాడతాడు ఈడొచ్చి, పునరుత్థానుడా నా యేసయ్య పునరుత్థానుడే. బాబు నువ్వు ఎప్పుడయ్యావు పునరుత్థానుడివి? నువ్వు బైబిల్ చదువుతున్నావు కానీ కనపడడం లేదే నీకు అందులో. దేవుని బిడ్డలారా, తర్వాత ఎఫెసీ పత్రిక 1:17 అంటాడు, కన్నులు బాగా పనిచేసేవాడి కన్నులు ఏం చూస్తాయంట, దేవుని అపరిమితమైన శక్తిని చూడగలవు అంటున్నాడు. గాడ్స్ పవర్, అపరిమితమైన శక్తి ఉంది దేవునికి. ఆ శక్తిని దేవుడు ఉపయోగిస్తున్నాడంట. నీ జీవితంలో దేవుడు తన అపరిమితమైన శక్తిని ఉపయోగించడం నువ్వు కన్నులారా చూడగలుగుతున్నావంటే నీ కన్నులలో జీవం ఉంది అని అర్థం. లేదు నేను చూడలేకపోతున్నానంటే నీ కన్నుల్లో ఏం లేదు, జీవము లేదు అని అర్థం. చెవులు పని చేయకుండా ఉన్నాయంటే అర్థం ఏంటి? బైబిల్ చదివేటప్పుడు ఇందులో దేవుని స్వరం వినబడుతుంటుంది. అరే ఈ వాక్యం, ఈ మాట నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే విధంగా మనం బైబిల్ చదివేటప్పుడు అనుభవం పొందడం లేదంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన చెవులు డెడ్ అయిపోయినాయి. పాట పాడడం కాదు, బ్రతకాలండి, జీవం కలిగి ఉండాలి. దేవుని వాక్యం వింటూ ఉంటావు, ఆహా ఓహో ఏముందిరా వాక్యము, ఆహా ఓహో అంటావు. కానీ చెవులు, ఆత్మ సంబంధమైన చెవులలో జీవం లేకపోతే ఆ వాక్యానికి వీడు ప్రతిరోజు స్పందించడు, రెస్పాండ్ కాడు. చాలాసార్లు చాలామంది వాట్సాప్లో మనకు మెసేజ్లు పెడుతుంటారు కదా. కొంతమంది మెసేజ్ పెట్టంగానే రెస్పాండ్ అవుతారు వెంటనే, కొంతమంది అసలు రెస్పాండే కారు. అవి పెట్టుంటాం, ఎప్పుడు పెట్టారు కుదరు మీరు అని అప్పుడు చూసుకుంటుంటాడు అనమాట. అర్థమైందా? వాక్యం చెప్పిన వెంటనే ఇది నాకు అవసరం, ఇది నాకు కావాలి, నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే సరి చేస్తున్నాడు, నన్నే హెచ్చరిస్తున్నాడు, నా కోసమే ఇది అని రెస్పాండ్ అవ్వడం లేదు. మనము ఎన్ని వాక్యాలు విన్నా అంటే చెవులలో ఏం లేదు, జీవం లేదు. అర్థమైందా? పాటలు వింటుంటాం, మళ్ళీ వింటుంటాడు, అన్నీ వాక్యం వింటుంటాడు, అన్నీ వింటుంటాడు. యూట్యూబ్లో ఆ ఛానల్ మారుస్తాడు, ఈ ఛానల్ మారుస్తాడు, అది తిప్పుతాడు, ఇది తిప్పుతాడు, అన్నీ వింటుంటాడు. కానీ జీవితంలో దాని యొక్క ఏమంటారు స్పందన కనపడదు, గైకొనడం అనేది కనపడదు. ఇది నా కోసమే అన్నట్టుగా జీవించడం అనేది జరగదు. దేవుని బిడ్డలారా, అంటే డెడ్ అయిపోయినాడని ఆత్మ సంబంధమైన పునరుత్థానము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మాట్లాడంగానే క్షణాల్లో అలా పట్టేసి నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇలాగే జీవించినావు అనుకో
సాతానుకు నిన్ను అప్పగించాల్సి వస్తుంది, జాగ్రత్త అని మాట్లాడుతూనే ఉంటాడు. కానీ వీడు డెడ్ అయిపోయినాడు. వీడికి పునరుత్థాన అనుభవం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థాన అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. యేసయ్య పునరుత్థానం చెందాడు. చెందిన తర్వాత ఏం చేశాడండి? యేసయ్య పునరుత్థానం చెందిన తర్వాత ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే తన్ను తాను కనపరుచుకున్నాడు కదా. ఎవరెవరికి కనపరుచుకున్నాడు? మగ్దలేని మరి కనపరుచుకున్నాడు. తర్వాత ఎమ్మాయి గ్రామంలో పోతూ ఉంటారు ఇద్దరు. సడన్గా ఈయన వాళ్ళ దగ్గరికి పోయి మాటలు కలుపుతాడు, కనుక్కోలేరు వాళ్ళు. ఇంకా ఎవరికి అపోస్తలులకు పలు మార్లు కనబడతాడు. తర్వాత కొరింథీ పత్రికలు అంటాడు పౌలు, 500 మంది కంటే ఎక్కువ మందితో దేవుడు కనపడ్డాడు. ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు అలా కనపడుతున్నాడంటే ఆయన ప్రూవ్ చేస్తున్నాడు ఏమని, నేను చనిపోయి మరలా బ్రతికి ఉన్నాను అని. దేవుని బిడ్డలారా, పునరుత్థానము, ఆత్మ సంబంధమైన పునరుత్థానము మనము పొంది ఉంటే మనము ఎవరెవరి దగ్గరికి పోయినా సరే వాళ్ళు కనుక్కోగలరు, ఈయన బ్రతికి ఉన్న మనిషి, ఈయన ఆత్మ సంబంధమైన చచ్చిన స్థితిలో లేడు, బ్రతికి ఉన్నాడు, జీవము కలిగినటువంటి వాడు అని. దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనిస్తే ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో అంతకు ముందు ఎప్పుడూ చెప్పనటువంటి విషయాలు, దైవ సంబంధమైన దేవుని రాజ్య విషయాలు చాలా విపులంగా, చాలా మర్మ సహితాలన్నీ, సత్యాలన్నీ కూడా ఆయన శిష్యులకు బోధించాడు. లేఖనాలు ఎన్నో చూపించాడు, ప్రవచనాలు ఎన్నో చూపించాడు. వాటి నెరవేర్పులన్నీ వారికి బయలుపరుస్తూ వస్తాడు. లేఖనాధారాలన్నీ, ఆయన గూర్చిన లేఖనాధారాలన్నీ బయలుపరుస్తాడు. మనము ఆత్మ సంబంధమైన పునరుత్థానము పొందే ఉంటే మన బ్రతుకు కూడా ఎలాగుంటుందంటే ప్రతి చర్యకు ఆధారము లేఖనము లాగుంటుంది మన జీవితం. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత అలా జీవించాడండి. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే హీ గేవ్ గ్రేట్ కమిషన్, సమస్త సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అన్నాడు. మనము ఆత్మ సంబంధమైన పునరుత్థానం పొందే ఉంటే మన జీవితం అంతా సువార్తమయంలాగా ఉంటుంది. మన జీవితం అంతా ఎలా ఉంటుంది? స్వార్థమయంలా ఉంటుంది. మీరే ఆలోచన చేయండి, స్వార్థమయం అంటే ఏంటో. దేవుని సన్నిధిలో ధ్యానం చేయండి, మీకు తెలుస్తుంది. యేసుప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన చనిపోయినాడు అని చెప్పి శిష్యులు, పేతురు వీళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీ పోయి చేపలు పట్టుకోవడానికి పోతారు కదా. అంటే వెనకబడిపోయినారు, వెనక తీసినారు, అంటే బలహీనులు అయిపోయినారు. అప్పుడున్నంత బలం లేదు. యేసయ్య పునరుత్థానుడు అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అందరిని ఏం చేశాడు? తిరిగి మరలా సమకూర్చినాడు, తిరిగి మరలా బలపరిచినాడు. పునరుత్థాన అనుభవము, ఆ జీవము నిజంగా ఒక క్రైస్తవుడిగా నీలో ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు బలహీనురాలైనటువంటి ఏ దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలా మారిపోవాలా? బలవంతులైపోవాలా. యేసయ్య పునరుత్థానం అయిన తర్వాత బలహీనులను బలపరిచాడా లేదా? నువ్వు బలహీనులు నీ ద్వారా బలపరచబడడం లేదంటే మనలో ఏమూ లేదు, పునరుత్థాన జీవం లేదు అని అర్థం. బలపరచబడుతున్నారంటే మనకేముంది? పునరుత్థాన జీవం ఉంది అని అర్థం. వెనుకం చేసేసినారు. ఇక ఏం సేవ, ఏం దేవుడు తిబ్బా, మనం పోదాం చేపలు పట్టుకుందామని వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళను మళ్ళీ పురిగొలిపినాడా లేదా? మళ్ళీ తీసుకొచ్చినాడు లేదా దారిలోకి? ఎస్, అది పునరుత్థాన అనుభవం అంటే. మనము పునరుత్థాన జీవం కలిగి ఉంటే ఎవరైతే వెనకబడిపోయి ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు వరుసలో నిలబెడతాం. మనలో ఉన్న పునరుత్థాన జీవము ప్రభావానికి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ జీవం ప్రభావం ఎవరిది? దేవుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ తర్వాత ఏం చేసినాడంటే ఇవన్నీ చేసిన తర్వాత అలా పరలోకానికి వెళ్ళిపోయాడు. పునరుత్థాన అనుభవం కలిగిన వాళ్ళే ఎక్కడికి పోతారమ్మా? పరలోకానికి వెళ్తారు. ఆత్మ సంబంధమైన మరణ స్థితిలో, చచ్చిన స్థితిలో ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు పరలోకానికి పోరు. యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత పోయినాడా? పునరుత్థానుడు కాకముందే పోయినాడా? పునరుత్థానుడు అయిన తర్వాత పరలోకానికి పోయినట్లుగా ఈ భూలోకములో మనము కూడా ఇటువంటి పునరుత్థాన
అనుభవ జీవితము మనము కలిగి ఉంటే అప్పుడు మనల్ని దేవుడు పరలోకానికి తీసుకుపోతాడు.